ఈ రోజు గంధ అమావాస్య కావడంతో సింహాద్రి అప్పన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అప్పన్న చందనోత్సవం ముందు ఈ గంధం అమావాస్య వస్తూ ఉంటుంది. ఉత్తరాంధ్ర, ఒడిశా సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు ఈ రోజు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటారు. సముద్రపు వేటకు వెళ్లే ముందు మత్స్యకారులు అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి వంటవార్పు చేసుకుని అప్పన్నకు నైవేద్యం పట్టి మెట్ల మార్గం ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. గంధం అమావాస్య సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సింహాచల అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు హోంమంత్రి అనిత. ఈ నెల 30న వైభవంగా అప్పన్న చందనోత్సవం కార్యక్రమం జరగనుంది. వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో రానున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు హోంమంత్రి అనిత. గతంలో కంటే ఈ ఏడాది 30% అధికంగా భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వీవీఐపీ దర్శనాలుంటాయన్నారు. లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ, అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు